సిస్టమ్ గారికి పాస్టర్ గారికి వందనాలు. 7 వారాల్లో సువార్త చెప్పారు పాస్టర్ గారు. 7 వారాల్లో కూడా వారానికొకటి అద్భుత కార్యాలు జరిపించాడు దేవుడు. ఎలా అంటే ఒక రకంగా నా డ్యూటీ కోసం జరిపించాడు, ఇంకొకటి నా ఇంట్లో సమస్యలు అసలు బలహీనమైపోతున్నదాన్ని, నేను ప్రార్థన చేసుకునేదాన్ని కాదు, ఎందుకులే అనేసి చాలా బలహీనం అయిపోయాను. సహనం కోసం అని చెప్పేసి వాక్యంతో మాట్లాడారు. ఆ వాక్యంలో మేము చాలా బలపడ్డాము. ఈ వాక్యం ద్వారానే బలపడ్డానని చెప్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి నాకు చిన్న గొడవలు వచ్చేవి, కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ సహనంతో నువ్వు ఉండాలమ్మా అని చెప్పేసి అన్నారో, ఆ సహనమే ఈ 3 వారాల నుంచి మేము అసలు ఎటువంటి గొడవ పడలేదు. దేవుడికి ఈ వాక్యం ద్వారా అయితే నేను చాలా బలపడ్డాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా నాకు చాలా కోపం. అసలు చిన్న మాట అన్నా సరే నేను పడేదాన్ని కాదు, అలానే ఓర్చుకునేదాన్ని కూడా కాదు. కానీ నేనైతే ఈ 2-3 వారాల నుంచి అయితే చాలా అంటే నాలో చాలా మార్పు వచ్చింది. నాలో కోపం లేదు, ద్వేషం లేదు. ఇంకా అంతగా చెప్పాలంటే నేను ఇంకా అసలు చిరాకు పడ్డం కానీ అదేం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో మాట్లాడిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి నాతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా చాలా అంటే చాలా జరిగాయి, చెప్పడానికి రావట్లేదంటే. కానీ మా ఇంట్లో మాత్రం 7 వారాల్లో చాలా చాలా అద్భుత కార్యాలు చూశాను. ఇంకా చెప్పాలంటే నాకు డబ్బులు అసలు చాలా అవసరం ఉంది. అడిగిన వాళ్ళైతే 3 సంవత్సరాల నుంచి వాళ్ళని డబ్బులు అడుగుతున్నాను, కానీ నాకు రాలేదు వాళ్ళ నుంచి. వాళ్ళే ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పేసి నాకు 75,000 డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయంలో కూడా అయితే నేను చాలా అంటే నాకు ఇంకా మర్చిపోలేనమాట. ఈ సాక్ష్యాలన్నీ కూడా వారానికి 2 జరిగేవి, 3 జరిగేవి, లేదంటే ప్రతిరోజు ఏదో కార్యం జరిగేది. నేను ప్రార్థనలో కూడా చాలా అంటే చాలా బలపడ్డాను.